హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రుషిక. ఈరోజు ఇంకో బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. లక్ష్మీ కాసు విత్ 2D లోటస్ డిజైన్. అసలు డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి ఒక డిజైన్ మీ బ్యాంగిల్ సెట్లో ఉంటే కనుక ఇలాంటి శారీస్ మీదకైనా కానీ పర్ఫెక్ట్ అండి. ఈ డిజైన్ బ్రైడ్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి. మీ బ్రైడల్ సెట్లో ఈ సెట్ కస్టమైజ్ చేయించుకోండి. బ్యాంగిల్స్కే అందం వచ్చేసిద్ది. ఈ డిజైన్కి నేను వాడుతుంది 3mm గోల్డ్, హాఫ్ మూన్స్ గోల్డ్ అండ్ తిలకం సిల్వర్. ఇక్కడ తిలకం అనేది సిల్వర్ తీసుకున్నాను. మొత్తం గోల్డ్ అయితే అంత లుక్ రాదనిపించింది. 4mm గోల్డ్ అండ్ ఫైనల్లీ లక్ష్మీ కాసు స్మాల్ సైజ్ తీసుకున్నాను. లక్ష్మీ కాసులో కూడా 2 ఫినిషింగ్స్ ఉంటాయి. యాంటిక్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. నేను మామూలుది తీసుకున్నాను. ఫస్ట్ ఈ పైన ఇట్లా కనిపిస్తుంది కదా, అది కట్ చేసుకోవాలి. సో దట్ మనకి స్టిక్ చేసేటప్పుడు పైకి లేకుండా చూడడానికి కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మీకు డిజైన్కి ఎన్ని అయితే కాసులు యూజ్ అవుతాయో అన్నీ ముందుగానే ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు వర్క్ అనేది కొంచెం ఈజీగా కంప్లీట్ అయ్యిద్ది. చూసారు కదా, ఇట్లా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు ఈ డిజైన్కి ఒక బ్యాంగిల్కి 4 లక్ష్మీ కాసుస్ యూజ్ అయ్యాయి. సో 4కి అట్లా పైన ఉండేది కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అనేది ముందే రెడీ చేసుకున్నాను. ఇంకో బ్యాంగిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెడీ చేస్తాను. డిజైన్ స్టార్ట్ చేసే ముందు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీరెవ్వరూ చేయకండి. నేను ఫస్ట్ బ్యాంగిల్కి ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేశాను, కానీ ఈ బ్యాంగిల్కి B7000 యూస్ చేశాను. అదే అంటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు థ్రెడ్ మీద డైరెక్ట్గా B7000 అస్సలు పెట్టకండి వీలైనంత వరకు. ఎందుకంటే అది తర్వాత మీరే చూడండి, అర్థమైద్ది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కూడా. నేను తెలియక B7000 పెట్టేశాను ఫస్ట్ టైం. ఇట్లా పెట్టినా కానీ ఓవర్గా అసలు అప్లై చేయకండి. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు జాగ్రత్తగా పెట్టుకోగలం అంటే మాత్రమే యూజ్ చేయండి. చూసారు కదా, ఫస్ట్ ఇట్లా కాసు అనేది స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసిన వెంటనే షేప్ అడ్జస్ట్ చేసుకోండి. స్ట్రైట్గా ఉందా లేదా, కొంచెం క్రాస్ ఏమన్నా ఉందా అని అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక పైన గ్లూ అప్లై చేయండి. ఐ సజెస్ట్ వీలైనంత వరకు ఫ్యాబ్రిక్ గ్లూవే యూజ్ చేయండి. చూసారు కదా, ఇలా B7000 పెట్టేసుకోండి. ఇప్పుడు హాఫ్ మూన్స్ తీసుకొని ఇట్లా క్రాస్గా లక్ష్మీ కాసుకి కొంచెం పైన క్రాస్గా పెట్టండి. ఫస్ట్ 2 హాఫ్ మూన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా షేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని చూసారు కదా, మళ్ళీ ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అనేది ఎక్కడి వరకు అవసరమైద్దో అక్కడ వరకు పెట్టుకుంటే B7000 ఇస్ ఆల్సో గుడ్. కానీ కొంచెం ఎక్సెస్ పెట్టేసి పైన వరకు పెట్టేసి మనకి షేప్ ఎంతవరకు వస్తుందో తెలీదు అనే మీకు ఐడియా లేకపోతే మటుకు B7000 అసలు పెట్టద్దు. చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ హారిజంటల్గా ఇంకో 2 పెట్టుకున్నాను. మధ్యలో వచ్చేసి తిలకం వైట్. తిలకం పెట్టుకున్నాక మీకు షేప్ ఐడియా వస్తుంది. అప్పుడు అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా మీకు చూస్తేనే తెలిసిపోతుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. దాన్ని బట్టి వెంటనే అడ్జస్ట్ చేసుకోండి. వెంటనే అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారు కదా, షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అట్లా పర్ఫెక్ట్గా కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు కింద పెట్టిన 2 హాఫ్ మూన్స్ మధ్యలో డౌన్ సైడ్ గ్లూ పెట్టుకొని 3 గోల్డ్ అనేది స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు షేప్ చూడడానికి ఒక 2D లోటస్ డిజైన్ లాగా ఉంది కదా, సేమ్ అలాగే ఇప్పుడు రివర్స్లో ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి పెట్టాం కదా, కాసుకి డౌన్ సైడ్ కూడా ఇంకో ఫ్లవర్ అనేది పెట్టాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో లక్ష్మీ కాసుస్ విత్ 3D లోటస్ డిజైన్ ఉందండి. అది ఓవరాల్ కంప్లీట్ బ్యాంగిల్ డిజైన్, కానీ ఇది వచ్చేసి కంప్లీట్ బ్యాంగిల్ మొత్తానికి డిజైన్ రాదు. ఇది వచ్చేసి ఓన్లీ 4 టైమ్సే వస్తుంది బ్యాంగిల్కి అనేది. చూసారు కదా, ఇప్పుడు అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ఇందాక చూపించినట్టే ఫస్ట్ కింద అనేది వర్టికల్గా 2 హాఫ్ మూన్స్, తర్వాత హారిజాంటల్గా, తర్వాత మధ్యలో తిలకం షేప్ సేమ్ అలాగే రిపీట్ చేస్తూ పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇలా తీగలాగా వస్తుంది. ఆ తీగలాగా వచ్చింది ఇప్పుడే వెంటనే కట్ చేసేయండి. కొంచెం స్ప్రెడ్ అయినాక ఏంటంటే డిజైన్ డిస్టర్బ్ అవుద్ది ఆ తీగలంతా లాగేటప్పుడు, కొంచెం ఆరిపోయినాక. అందుకని మీరు పెట్టేటప్పుడు అట్లా తీగలాగా వస్తున్నట్టయితే అది ఇప్పుడే కట్ చేసేసుకోండి. వెంటనే ఇట్లా చేత్తో అంటే అట్లా వచ్చేసిద్ది, అట్లా తీసేయండి వెంటనే. మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ కూడా ఆ 3D లోటస్ విత్ లక్ష్మీ కాసు డిజైన్కి, ఈ డిజైన్కి కూడా అలాంటి రెస్పాన్సే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. కానీ ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి పెట్టిన వెంటనే. B7000 అనేది కొంచెం క్విక్గా డ్రై అవుతుంది కాబట్టి పెట్టిన వెంటనే అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ అది మీకు వెంటనే ఈజీగా అటు ఇటు మూవ్ అవుతుంది. చూసారు కదా, సేమ్ మళ్ళీ కిందన ఒక 3 రౌండ్ అనేది పెట్టేసుకోండి గోల్డ్. నేను ఓన్లీ తిలకం ఒక్కటే సిల్వర్ యూస్ చేశాను, మిగతా అన్నీ కూడా గోల్డ్వే యూస్ చేశాను. చూసారు కదా, ఒక ఫ్లవర్ ఒక డిజైన్ 1 సైడ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాగే రిమైనింగ్ 3 సైడ్స్ కూడా డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూసుకొని మళ్ళీ సెకండ్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్ ఇందాక చెప్పిన ప్రాసెస్తోనే మిగతా డిజైన్స్ అన్ని కంటిన్యూ చేయండి.
చూసారు కదా, ఇక్కడ పైన సైడ్ అనేది B7000 గమ్ అనేది ఎక్సెస్ అయింది. నేను వెంటనే చేతితో రబ్ చేశాను, అయినా కానీ అది రిమూవ్ అవ్వలేదు. అండ్ డ్రై అవుట్ అయినాక కూడా నాకు అలా మరకల్లాగా కనిపిస్తుందండి. అదే నేను చేసిన మిస్టేక్ అనేది. సో B7000 గమ్ యూస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా మీకు డిజైన్ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మాత్రమే యూస్ చేసుకోండి. అలా చేసినట్టయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఎక్సెస్ ఇట్లా నాలాగా ఎక్సెస్లా పెట్టేసి చేస్తే మాత్రం మీ బ్యాంగిల్ అనేది ఇంకా వేస్ట్ అయిపోతుందండి. సో జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో చేసింది డ్రై అవుట్ అయినాక కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి అది. కానీ ఇది వచ్చేసి B7000 చేశాను కదా, ఎక్కడైతే అది ఎక్సెస్ లాగా ఉందో అది అనేది ఇంకా అలాగే ఉండిపోయిందండి, ఒక మరకలాగా పడిపోయింది. మీకు ఏమన్నా అది రిమూవ్ చేయడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. చూసారు కదా, ఇంకా రిమైనింగ్ కూడా మొత్తం అట్లా 2 సైడ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను డిజైన్ అనేది. బ్యాంగిల్స్ డ్రై అవుట్ అయినాక ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు డ్రై అవుట్ అయిపోయినాయండి. ఇప్పుడు మీకు 2 బ్యాంగిల్స్ ఫ్యాబ్రిక్లతో చేసినవి అండ్ B7000 చేసినవి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. B7000 ఎక్కడైతే ఎక్సెస్ బయటకు వచ్చిందో అక్కడ మక్కలు చూసారా ఇట్లా కనిపిస్తున్నాయో, ఇవి నేను అట్లా వదిలేసిన 2 డేస్ అయినా కానీ ఆ మరకలు అట్లాగే కనిపిస్తూ ఉన్నాయండి. కానీ గ్లూతో చేసినవి అయితే ఫ్యాబ్రిక్లతో చేసినవి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. డిజైన్ కూడా B7000 కూడా పర్ఫెక్ట్గానే వచ్చిన డిజైన్, కానీ ఆ గ్లూ వల్లే మిస్టేక్ జరిగిందండి. సో బీ కాషియస్. డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. కస్టమైజేషన్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. కీప్ సపోర్టింగ్ థ్రెడ్ వండర్స్ బై రిషియా. థ్యాంక్ యూ.